ఏఐ ఏజెంట్లే సేవలందిస్తాయి. ఆ కృత్రిమ మేధ, జనరేటివ్ ఏఐ టెక్నాలజీతో సహకారం 2030 నాటికి అనూహ్య మార్పులు. దేశీయ ఐటీ కంపెనీలకు మేలు. పాత తరహా ఉద్యోగాలు పోయి కొత్త ఉద్యోగాలొస్తాయి. $200 బిలియన్ బడ్జెట్. 27 లక్షల కొత్త ఉద్యోగాలకు వీలు. హైదరాబాద్, తెలంగాణ సై. హైదరాబాద్, బెంగళూరు సై. జీడీపీకి అదనంగా 1.2 నుంచి 1.5 ట్రిలియన్ డాలర్లు. 7,000 కోట్లతో రైలు మిల్లు. సెయిల్ చైర్మన్ అమరేంద్ర ప్రకాశ్. దేశంలో రైళ్లకు గిరాకీ బాగుందనే ఉద్దేశంతో $800 మిలియన్ సుమారు 7,000 కోట్లతో కొత్తగా రైలు మిల్లు ఏర్పాటు చేయబోతున్నట్లు సెయిల్ చైర్మన్ అమరేంద్ర ప్రకాశ్ శనివారం వెల్లడించారు. రాడో సరికొత్త డయాస్టర్ ఒరిజినల్. రాడో మేలోపే 15,000 కోట్ల ఎల్జీ ఐపీఓ. సిన్నర్పై 3 నెలల నిషేధం. ఢూ పరీక్షలో రెండుసార్లు పాజిటివ్గా వచ్చిన నేపథ్యంలో ప్రపంచ నెంబర్ 1 టెన్నిస్ ఆటగాడు యానిక్ సిన్నర్పై 3 నెలల నిషేధం పడింది. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ వాడా ఒప్పందంలో భాగంగా ఈ నిషేధానికి సిన్నర్ అంగీకరించాడు. ప్రమాదవశాత్తు సిన్నర్ నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నాడని నిర్ణయించిన ఇంటర్నేషనల్ టెన్నిస్ ఇంటిగ్రిటీ సంస్థ అతన్ని నిషేధించరాదని గత ఏడాది మార్చిలో నిర్ణయించింది. వాడా అతను సిన్నర్పై కనీసం ఏడాది నిషేధం విధించాలని కోరింది. ఈ కేసు దాదాపు ఏడాదిగా నన్ను వేధిస్తోంది. ప్రక్రియ పూర్తి కావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. వాడా కఠిన నిబంధనలు నేను ప్రేమించే ఆటను రక్షించడానికి చాలా ముఖ్యం. సమస్య పరిష్కారానికి వాడా ప్రతిపాదించిన 3 నెలల నిషేధానికి అంగీకరించానని సిన్నర్ ఒప్పందంలో పేర్కొన్నాడు. అమ్మాయిలు గెలిచారు, అబ్బాయిలు ఓడారు. ప్రో హాకీ లీగ్లో భారత్కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళా విభాగంలో భారత్ 3-2తో ఇంగ్లాండ్ను ఓడించగా, పురుషుల విభాగంలో భారత జట్టు 1-3తో స్పెయిన్ చేతిలో ఓడింది. నెలలో ఒకరోజు స్వచ్ఛాంధ్ర కోసం కందుకూరులో జరిగిన స్వచ్ఛ దివస్లో ముఖ్యమంత్రి చంద్రబాబు. జీబీఎస్ ప్రమాద ఘంటికలు. ప్రభుత్వ ఆస్పత్రులకు పెరుగుతున్న కేసులు. కల్తీ నెయ్యి టెండర్ వెనుక చెన్నై వ్యక్తి. 116 మంది అక్రమ వలసదారుల రాక. అమృత్సర్లో దిగిన అమెరికా విమానం. ఎమ్మిగనూరులో ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్. కర్ణాటకకు చెందిన పెట్టుబడిదారుల ఆసక్తి. భారత్ టెక్స్ 2025లో పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తున్న ఏపీ పెవిలియన్. ఢిల్లీలో నిర్వహించిన భారత్ టెక్స్ 2025 ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ పెట్టుబడిదారులని, పరిశ్రమ ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖా రాణి నేతృత్వంలో రాష్ట్ర ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ప్రతినిధులు పెట్టుబడిదారులతో చర్చలు జరిపారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట. 15 మందికి మృతి, పలువురికి గాయాలు. కుంభమేళా భక్తుల రద్దీతో దుర్ఘటన. ప్రధాని మోదీ సంతాపం. జలవనరుల శాఖకు 27,000 కోట్ల ప్రతిపాదనలు. 2021 ఏకంగా 16,028 ఎడ్టెక్ అంకుర సంస్థలు ఏర్పడ్డాయి. వాటిలో పెట్టుబడులకు వ్యాపారవేత్తలు పోటీపడ్డారు. 2021 ఏకంగా $486 కోట్ల పెట్టుబడులు వెల్లువెత్తాయి. లాక్డౌన్ సమయంలో ఆన్లైన్ విద్యకు ఉన్న గిరాకీని చూసి సంబరపడిన పెట్టుబడిదారులు ఎడ్టెక్ సంస్థల వ్యవస్థాపకులు అనేక కీలక అంశాలను విస్మరించారు. పాఠశాలలు తెరిచుకున్నాక పరిస్థితి ఏంటో ఆలోచించలేదు సార్. కొత్త పేర్లతో ఏర్పడిన స్టార్టప్లు సేవల్లో వైవిధ్యాన్ని చూపేందుకు, దీర్ఘకాలం పాటు మనుగడ నిలదొక్కునేందుకు పెద్దగా ప్రయత్నాలు చేయలేదు. ఒకే వాణిజ్య విధానాన్ని కాపీ కొడుతూ మార్కెటింగ్, పెట్టుబడులు వేటకే ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగాయి. కొన్నాళ్లకే పరిస్థితి తారుమారైంది. ఎడ్టెక్ బుడగ పేలిపోయింది. వేల సంస్థలు మూతపడ్డాయి. అనేక మంది ఉపాధి కోల్పోయారు. భారీ నష్టాలు రావడం, కొన్ని దిగ్గజ సంస్థలు కేసుల్లో చిక్కుకొని దివాలా స్థితికి చేరడం వంటివి మదుపర్ల నమ్మకాన్ని దెబ్బతీశాయి. ఫలితంగా ఎడ్టెక్ రంగంలో 2024 చివరి నాటికి వచ్చిన పెట్టుబడి విలువ $73 కోట్లకు క్షీణించింది. ఎడ్టెక్ రంగంలో అమెరికా, చైనా తర్వాత $750 కోట్ల మార్కెట్ విలువతో భారత్ మూడో స్థానంలో ఉంది. గతేడాది చివరి నాటికి దేశంలో 17,000కు పైగా ఎడ్టెక్ సంస్థలు ఉన్నట్లు అంచనా. వాటిలో 7 యూనికార్న్లు. స్టార్టప్ విభాగంలో కనీసం $100 కోట్ల మార్కెట్ విలువ కలిగిన సంస్థలను యూనికార్న్లు అంటారు. అమెరికాలో అత్యధికంగా 13 ఎడ్టెక్ యూనికార్న్లు ఉంటే తర్వాతి స్థానం ఇండియాదే. 2020 దేశ జీడీపీలో ఆ రంగం 0.1%. జాతీయ విద్యా వేతనాలు 2020 లక్షలు తగ్గినట్లుగా డిజిటల్ విద్యను ప్రోత్సహించేందుకు పలు చర్యలు చేపడుతోంది. వాటికి తోడుగా సాంకేతికత అభివృద్ధి ఎడ్టెక్ రంగం మరింత విస్తరించేందుకు దోహదం చేస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 2029 నాటికి జీడీపీలో ఎడ్టెక్ వాటా 0.4% చేరుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా 2030 నాటికి ఈ సంస్థల మార్కెట్ విలువ $2,900 కోట్లకు చేరొచ్చని భావిస్తున్నారు. కృత్రిమ మేధ తోడ్పాటుతో ఎడ్టెక్ మరింత శక్తివంతంగా మారే అవకాశం ఉంది. ప్లాట్ఫామ్ ఒకటే అయినా వేల మంది విద్యార్థులను వ్యక్తిగత గురువులుగా మారి విడివిడిగా వారి సందేహాలను నివృత్తి చేసేందుకు వీలు కలుగుతుంది. విద్యార్థి సామర్థ్యానికి తగినట్లుగా బోధనలో మార్పులు చేయవచ్చు. మరిన్ని భాషలకు ఎడ్టెక్ సేవలను ఏఐ సాయంతో విస్తరించవచ్చు. వర్చువల్ విధానం జోడించడం ద్వారా మరింత ప్రభావశీలి, వినోదాత్మక పద్ధతిలో బోధించవచ్చు. కొన్ని పాఠ్యాంశాలను గేమ్స్ రూపంలో మార్చవచ్చు. తద్వారా విద్యార్థులు మరింత ఆసక్తితో చదువులో లీనమవుతారు. ఈ పద్ధతి పాఠాలను ఎక్కువ కాలం పాటు గుర్తుంచుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. విద్యార్థుల సృజనను
వెలుగు తీస్తుంది. ఇలాంటి ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకురాగల ఎట్టి రంగాన్ని ఈసారి అనుకూల భారత్ ఎలా ముందుకు తీసుకెళ్తుందో వేచి చూడాలి. చరిత్ర సృష్టించిన లెఫ్టినెంట్ కమాండర్లు ఐఎన్ఎస్ తరిణిలో లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా రూపా అత్యంత శీతల ప్రదేశంగా పేరుగాంచిన కేప్ హార్న్ సముద్రాన్ని దాటి భారత నౌకాదళ మహిళా యాత్రికులకు చరిత్ర సృష్టించినట్లు న్యాయమార్గాలు శనివారం తెలిపాయి. భారత నౌకాదళానికి చెందిన లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా రూపా ఐఎన్ఎస్ తరిణి నౌకలో నావిక శాఖ పరిక్రమ 2కు గతేడాది శ్రీకారం చుట్టారు. వీరి యాత్ర దక్షిణ అమెరికాను చేరుకునే క్రమంలో గంటకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ 5 మీటర్ల మేర అలలు ఎగసి పడిన ధైర్య సాహసాలు ప్రదర్శించారు. కేప్ హార్న్ అనేది అంటార్కిటికాకు 800 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సందర్భంగా వీరిని నేవీ వర్గాలు అభినందించాయి. బీరు క్యాన్లపై గాంధీజీతో రష్యాలో ఓ కంపెనీ నిర్వాకం, మండిపడుతున్న నెటిజన్లు. కిలో వెదురు ఉప్పు 30,000. ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఉప్పు వెదురు ఉప్పు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని చాలా మంది నమ్ముతుంటారు. దీంతో వెదురు ఉప్పును వంటలో భాగంగా చేసుకునేందుకు ఇష్టపడుతుంటారు. అయితే ఈ వెదురు ఉప్పు బాంబూ సాల్ట్ ధర మార్కెట్లో కేజీ 30,000, 20,000 వరకు ఉంటుంది. హార్మోనల్ గర్భనిరోధకాలతో గుండెపోటు ముప్పు. కోపెన్హాగన్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడి. ఆఫ్రికాను చీలుస్తూ ఆరో మహాసముద్రం. టెక్టానిక్ ప్లేట్ల కదలికతో శరవేగంగా పుట్టుకొస్తున్న వైనం. విడిపోనున్న ఆఫ్రికా తూర్పు ప్రాంతం. నడుమ ఖాళీలోకి అపర జలరాశి. పలు దేశాలకు కొత్త తీరరేఖలు. భారత్కు మెటా ప్రాజెక్టు వాటర్ వర్త్. సముద్ర కేబుల్ ద్వారా యావత్ ప్రపంచం అనుసంధానం. 50,000 కిలోమీటర్ల మేర కేబుల్ లైన్స్. డిజిటల్ కనెక్టివిటీని పెంచడమే లక్ష్యం. సముద్ర కేబుల్ ద్వారా యావత్ ప్రపంచం అనుసంధానం. 50,000 కిలోమీటర్ల మేర కేబుల్ లైన్స్. డిజిటల్ కనెక్టివిటీని పెంచడమే లక్ష్యం. అంతర్జాతీయ డిజిటల్ కనెక్టివిటీ పెంచేందుకు సోషల్ మీడియా దిగ్గజం మెటా నడుం బిగించింది. ప్రపంచంలో అతి పొడవైన సముద్ర మార్గ కేబుల్ ప్రాజెక్టు ప్రాజెక్ట్ వాటర్ వర్త్ను శ్రీకారం చుట్టింది. 5 ప్రధాన ఖండాలను కలుపుతూ 50,000 కిలోమీటర్ల దూరం సముద్ర గర్భంలో కేబుల్స్ వేయనుంది. ఈ దశాబ్దం చివరి నాటికి ఈ ప్రాజెక్టు భారత్ను అనుసంధానించనుంది. తాబేళ్ల మృత్యుఘోష. సంరక్షణ లేక మృత్యువాత పడుతున్న ఆలివ్ రిడ్లీ. ఏపీ తీర ప్రాంతాల్లో ఒక్క జనవరిలోనే 3,085 తాబేళ్లు మృతి. అవన్నీ బయటికి కొట్టుకువచ్చినవే. ఇక మృతి చెంది సముద్రంలో కలిసిపోయిన వాటికి లెక్కే లేదు. కాలుష్యం బారి నుంచి సముద్ర జీవులను రక్షిస్తున్న కూర్మాల. మత్స్య సంపద పెరుగుదలకు దోహదం. ఇంత మేలు చేస్తున్న తాబేళ్లకు రక్షణ ప్రభుత్వ చర్యలు శూన్యం. రష్యాపైకి ఆర్మీ ఆఫ్ యూరప్. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రతిపాదన. కేజ్రీవాల్ శీష్మల్ అక్రమాలపై దర్యాప్తునకు సీవీసీ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆదేశాలు. మధ్యవర్తిత్వంతో వివాదాలు పరిష్కరించుకోవాలి. కొన్ని వివాదాలు కోర్టు రూంలో విచారణకు సరిపడవు. సీజీఐ. మరో 3 బందీలు విడుదల. ప్రతి 369 మంది ఖైదీలను వదిలేసిన ఇజ్రాయెల్. పేపర్ కట్టు లాభాలు పట్టు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పేపర్ మ్యాంగో సాగుకు ఊపు. అధిక ధరలు రావడంతో రైతుల మొగ్గు. గతేడాది పేపర్ కట్టిన నీలం టన్ను 1,00,000 దాటిన వ్యయం. ఉమ్మడి జిల్లాలో మామిడి సాగు 1.12 లక్షల హెక్టార్లు.